చుక్క నూనె కూడా వాడకుండా కమ్మటి టొమాటో నల్ల నువ్వులతో పచ్చడండి. ఇడ్లీ, దోశ, వడ, పొంగనాలు, ఊతప్పం, రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ వేడి పెట్టుకున్నానండి, ఐరన్ కడాయి. దాంట్లో ఒక 3 స్పూన్స్ నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. నల్ల నువ్వులు ఈ టొమాటో పచ్చడికి మంచి రుచి అయితే వస్తుందండి. మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి. ఇది మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకుందామండి. పచ్చడి అనగానే ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వెజిటేబుల్స్ వేయించడానికి, మళ్ళీ ఇంకొక 5-6 స్పూన్ల ఆయిల్ పోపు కోసం వాడుతుంటామండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. చుక్క నూనె కూడా వాడనవసరం లేదండి. నువ్వులు చక్కగా వేగిపోయాయండి. దాన్ని సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ధనియాలు ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఇవి కూడా ఏవి పోపు దినుసులు మాడకుండా ఉంటే పచ్చడి అనేది చాలా అద్భుతంగా కుదురుతుందండి. రుచిగా ఉంటుంది తినేటప్పుడు. పోపు ఏదైనా మాడిపోతే చేదొచ్చేస్తుందండి, పచ్చడి అస్సలు బాగుండదు. మనము కిచెన్లో వాడే పోపు దినుసుల్లో ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని హెల్త్ బెనిఫిట్స్, ఔషధ గుణాలు ఉంటాయండి. ప్రతి ఒక్కటి ఆయిల్ ఉంది కదా అని ఆయిల్లో వేసి వేయించుకుంటే వాటిల్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి. మనం కేవలం రుచి కోసం తిన్నట్టు అవుతుందండి. కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ వేయకుండా ఈ పచ్చడి మీరందరూ ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నానండి. అది కూడా ధనియాలతో పాటు వేసి వేయించుతున్నాను. ఒక 5-6 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందామండి చక్కగా. నా దగ్గర ఉద్దిపప్పు ఆల్రెడీ వేయించింది ఉంది కాబట్టి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ఇది వాడుతున్నానండి. మీ దగ్గర ఉద్దిపప్పు వేయించింది లేకపోతే మీరు ఈ ప్యాన్లో అది కూడా ఒక 2 స్పూన్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. మెంతులు కూడా నా దగ్గర వేయించింది ఉంది కాబట్టి ఒక 10 మెంతి గింజలు తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇక్కడ ఒక చిన్న కప్పు వాటర్ తీసుకున్నానండి, బాయిల్ అవుతుంది. ఇక్కడ నేను ఆయిల్ అసలు యూజ్ చేయట్లేదు కాబట్టి టొమాటోస్ సగంగా కట్ చేసుకున్నవి ఒక 7-8 తీసుకున్నానండి. అవి మరుగుతున్న వాటర్లో వేసి కాస్త మగ్గనిద్దామండి. చింతపండు కూడా వేసాను. ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండు వేసి మూత పెట్టి ఒక 5 to 7 minutes మగ్గితే సరిపోతుందండి. ఇక్కడ టొమాటోస్ చక్కగా మగ్గిపోయాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని రూమ్ టెంపరేచర్కి రానిద్దామండి. ఇక్కడ మనం ముందుగా వేయించుకున్న నల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ మిక్సీ జార్లో వేస్తున్నానండి. ఏ పచ్చడికైనా ఇంగువ వేస్తేనే ఆ రుచి అనేది వస్తుందండి. ఇంగువ కాస్త వేసుకున్నాను. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. ఇక్కడ నా దగ్గర కొబ్బరి తెలగపిండి ఉందండి. కొబ్బరి నూనె ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కొబ్బరి పల్పు ఉంటుంది కదండి, అది కూడా వేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా, ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. అవన్నీ వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేశానండి. ఇప్పుడు పచ్చిమిర్చి నా దగ్గర కలర్ఫుల్గా ఉన్నవి, పండినవి, వీటిల్లో వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. నేను షాపింగ్ చేసినప్పుడు ఇవి ఎక్కువ పిక్ చేసుకుంటాను. అలాగే ఒక 4 వెల్లుల్లి రబ్బలు వేస్తున్నానండి. ఇక్కడ మన టొమాటోస్ మగ్గినవి కూడా దీనికి యాడ్ చేసి వాటర్ అవసరమైతే వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటే మన టొమాటో పచ్చడి రెడీ అయిపోతుందండి. అన్నిటికీ పనికొస్తుందండి. రైస్లోకైనా, ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం, పొంగనాలు దేనిలోకైనా వాడుకోవచ్చండి. మంచి టేస్టీగా ఉంటుంది. ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు. మీరు తప్పకుండా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి కోసం ఇంకా సపరేట్గా మళ్ళీ ఇంకొక 4-5 స్పూన్లు ఆయిల్ వేసి పోపు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి. ఇలాగే చాలా చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మరొక హెల్దీ రెసిపీతో మేము ముందుంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.